హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో కొత్తగా అమల్లోకి వచ్చినటువంటి ఒక న్యాయ చట్టం భారతీయ న్యాయ సంహిత BNS అనేటువంటి చట్టంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతీయ న్యాయ సంహితలో ఇంతకుముందు ఐపీసీలో ఉన్నటువంటి రాజద్రోహం అనేటువంటి పదాన్ని తీసివేస్తూ భారతీయ న్యాయ సంహితలో దేశద్రోహం అనేటువంటి పదాన్ని చేర్చడం జరిగింది. ఎవరైనా సరే ఏదైనా నేరం చేసి అరెస్ట్ అయినట్లయితే వారిని 14 రోజుల్లోపు మాత్రమే కస్టడీకి తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. 40 రోజుల్లో తీర్పు అనేది వెలువడాల్సి ఉంటుంది. 60 రోజుల్లోపు దానికి సంబంధించినటువంటి నివేదికను అందజేయాల్సి ఉంటుంది. ఈ చట్టంలో 7 ఏళ్లకు పైగా శిక్ష పడేటువంటి అవకాశం, ఒక నేరానికి సంబంధించి ఆధారాలు సేకరించాల్సి వస్తే ఖచ్చితంగా నిపుణులైనటువంటి ఫోరెన్సిక్ నిపుణుల చేత మాత్రమే ఆధారాలను సేకరించాల్సి ఉంటుంది. 3 నుండి 7 సంవత్సరాల లోపు శిక్షలకు ఫిర్యాదు అనేది అవసరం. అలాగే 24 గంటల లోపు FIR అనేది నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే అత్యాచార బాధితులు ఎవరైనా ఉంటే వారి యొక్క వాంగ్మూలాన్ని రికార్డు చేయవలసి వస్తే ఖచ్చితంగా మహిళా పోలీస్ అధికారి మాత్రమే వారి యొక్క వాంగ్మూలాన్ని రికార్డు చేయాల్సి ఉంటుంది. బాధితురాలి వైద్య నివేదికలను 7 రోజుల్లోపు సిద్ధం చేయాలి. ఎవరైనా సరే పిల్లల్ని అమ్మడం కానీ కొనడం కానీ ఖచ్చితంగా ఇది కఠినంగా శిక్షించేటువంటి నేరంగా పరిగణించబడుతుంది. ఎవరైనా సరే మైనర్పై సామూహిక అత్యాచారానికి పాల్పడితే గనక వారికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష కూడా విధించేటువంటి అవకాశం ఈ చట్టం కల్పించింది. చరాస్తులను స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేటువంటి అధికారం కూడా పోలీసులకు ఉంటుంది. మహిళలు మరియు చిన్నారులపై జరిగేటువంటి నేరాలు, వారిపై చేసేటువంటి దాడులకు సంబంధించినటువంటి దర్యాప్తును 2 నెలల లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మ్యాజిస్ట్రేట్ ముందు వారిని హాజరుపరచాల్సి ఉంటుంది. ఫోక్సో కేసులో బాధితురాలి యొక్క వాంగ్మూలాన్ని పోలీసులే కాకుండా మహిళా ప్రభుత్వ అధికారి ఎవరైనా సరే వారి యొక్క వాంగ్మూలాన్ని నమోదు చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లకు క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్క్ ట్రాకింగ్ సిస్టమ్ CCTNSని అనుసంధానం చేయబడింది. కాబట్టి ఎవరైనా సరే ఎక్కడ నేరం చేసినా సరే తప్పించుకోవడానికి చాలా అసంభవం. ఏదైనా ఒక వస్తువు అనుమానాస్పదంగా జప్తు జరిగినప్పుడు ఆ యొక్క వస్తువును 48 గంటల లోపు కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. భారతీయ న్యాయ సంహిత అనేటువంటి చట్టం ద్వారాగా ఎవరైనా సరే ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఇక నుండి ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. ఆ యొక్క ఫిర్యాదులపై పోలీసులు 3 రోజుల్లోగా ఫిర్యాదుదారుల సంతకాలను అనేది సేకరించాల్సి కూడా ఉంటుంది. మహిళలు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారు, 15 సంవత్సరాల లోపు పిల్లలు మరియు 60 సంవత్సరాల పైబడినటువంటి పెద్దవారు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే పోలీసుల యొక్క సహాయాన్ని తీసుకోవడం కూడా ఈ యొక్క చట్టం అనేది కల్పించబడింది. దర్యాప్తు మరియు న్యాయ విచారణకు సంబంధించినటువంటి సమన్లను SMS ద్వారాగా జారీ చేయబడుతుంది. గెజిటెడ్ అధికారి సమక్షంలో వీరి యొక్క సాక్ష్యాన్ని రికార్డు చేయవచ్చు. బాధితులకు మరియు నిందితులకు FIR కాపీ అనేది ఫ్రీగా ఇవ్వబడుతుంది. పోలీస్ రిపోర్ట్, ఛార్జ్ షీట్ మరియు ఇతర డాక్యుమెంట్లు అనేవి 2 వారాల్లోగా పొందేటువంటి అవకాశాన్ని కూడా ఈ యొక్క భారతీయ న్యాయ సంహిత అనేటువంటి చట్టం కల్పించబడింది. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో జరుగుతున్నటువంటి నేరాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కొత్త చట్టాలను అమల్లోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సమాజానికి మనం సహకరిస్తూ ఉండాలి, చట్టానికి మనం లోబడి ఉండాలి. చట్టం ఎవరి చుట్టం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ల గురించి తెలుసుకోవడం చాలా మంచిది. అనుభవం అనేది వస్తుంది, అవగాహన అనేది వస్తుంది. జరిగేటువంటి నేరాలను దృష్టిలో పెట్టుకొని జరగకుండా కూడా మన వంతుగా మనం కృషి చేయవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా ముందుగా మీకే వస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.